రంగా గారిని చంపింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి రాష్ట్రం మొత్తానికి తెలుసండి. అది వ్యక్తులు ఎవరు చంపుతారండి? ఓ జెండా బస్సుకు జెండా కట్టుకుని ఆ బస్సును దిగి హత్య గావించబడ్డారు. జెండాలు కూడా కట్టుకున్నారు. ఆ రోజు చాలా మంది ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఆ బస్సు మీద ఉన్న జెండాలు ఫొటోస్ కూడా ఉన్నాయి. అక్కడ ఆగి ఆ బస్సు తర్వాత అక్కడ వదిలేసి వెళ్ళిపోవటం, అందులో ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉంటాం. ముఖ్యంగా మరి దేవినేని నెహ్రూ గారు కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉంటాం. మరి నెహ్రూ ఆ రోజు పార్టీలో చేరతానని చెప్పి నాతో కూడా స్వయంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, తప్పకుండా నేను కూడా వైఎస్ఆర్ పార్టీలో చేరతాను, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నాకు పనిచేయడం అసలు ఇష్టం లేదు, నేను చేరతానని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. అప్పుడు ఇదే రాధా ఎటువంటి పరిస్థితులు కూడా నెహ్రూ పార్టీలో చేరితే నేను వైఎస్ఆర్ పార్టీలో ఉండను, నేను రిజైన్ చేస్తానని చెప్పి అంటే రాధా మాటకి అంత గౌరవం ఇచ్చి ఆ రోజు నెహ్రూ చేరికను కూడా ఆ రోజు వద్దని చెప్పారు. మరి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మరొకసారి ఆలోచించాలి. నేను మరొకసారి చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు, రాజకీయాల్లో ఉన్న ప్రతి నాయకుడు తెలుసు రంగా హత్య ఎవరు చేశారు, ఎవరు చేయించారు అనేది అందరికీ తెలుసు. వ్యక్తులు కాదు, వ్యక్తులు ఎవరు చేయలేరు. రంగా అంటే అందరికీ గౌరవం, రంగా అంటే అందరికీ అభిమానం. అటువంటి నాయకుడు పైగా దీక్ష చేస్తున్నారు, నిరాహార దీక్ష చేస్తున్నారు. అటువంటి చేసే దీక్ష సమయంలో ఆయన హత్య గావించారంటే ఆ రోజు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంది. ఆనాడు మంత్రి హరిరామ్ జోగి గారు స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వమే హత్యించింది చెప్పారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.